తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ నేతల పొగడ్తల హోరులో పడి తాను శాశ్వతంగా ముఖ్యమంత్రి పీఠంపై ఉంటానని భావించారా? అయితే సమబుజ్జి దొరికినప్పుడు సీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తున్నామా? డైలాగ్కు డైలాగ్, కౌంటర్కు ప్రతి కౌంటర్. కేసీఆర్పై ఎదురుదాడికి దిగడంలో రేవంత్ రెడ్డి దిట్ట అని నిరూపించుకుంటున్నారా? బీఆర్ఎస్ నేతల వలసలతో పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమేనా? అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేవలం 100 రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీ అస్తవ్యస్తంగా మారిందా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి. తెలంగాణ జాతిపితగా బీఆర్ఎస్ శ్రేణుల పొగడ్తలు, తెలంగాణ అంటే సారు కారు కేసీఆర్ అనే అతిశయోక్తులు, తెలంగాణ తెచ్చినవాడిగా గుర్తింపు, దాదాపు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా అధికార వైభోగం, ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాననే గర్జనలు, ఆడింది ఆట పాడింది పాట. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణకు తాను శాశ్వత ముఖ్యమంత్రినని భావించారు. 5 ఏళ్ల క్రితం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లతో అఖండ విజయం సాధించిన కేసీఆర్ అలాగే వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతేకాకుండా జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించేందుకు గతంలో ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ రాష్ట్రాలు తిరిగొచ్చారు. ప్రత్యేక హెలికాప్టర్లు, వేలాది కార్లతో భారీ కాన్వాయ్లు, సారు కారు 16 ఢిల్లీ సర్కారు అనే నినాదంతో కేసీఆర్ ఎదురేలేనట్టు సాగిపోయారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీని ఢీకొట్టగలిగే నేత కేసీఆరే అనే రీతిలో విశ్లేషణలు వచ్చాయి. అందుకు తగ్గట్టే మహారాష్ట్ర, ఒడిషా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో కొంతమంది అవుట్డేటెడ్ పొలిటీషియన్స్ను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామన్నారు. భారీ ఎత్తున ధన ప్రవాహాన్ని వెదజల్లారు. దేశంలో 150 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టే దేశ రాజకీయాల్లోకి వస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు. అదే ఆయన పార్టీ కొంప ముంచింది. సీన్ కట్ చేస్తే మొత్తం తారుమారైంది. అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమాలంటేనే ఆయనకు పడేది కాదు. ఉద్యమకారులను దూరంగా పెట్టారు. ఆందోళనలు చేస్తే అణగదొక్కేంత వరకు ప్రగతి భవన్లో నిద్రపోరన్న నిజాన్ని అందరూ ఒప్పుకునేదే. అలాంటి కేసీఆర్ ఇప్పుడు ప్రజా ఉద్యమాలు కావాలని అడగడం విడ్డూరంగా ఉందంటున్నారు. దీంతో ప్రజలు చైతన్యవంతులై ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు వస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పడంతో రాజకీయ నేతలు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. మొత్తానికి ఓటమి తర్వాత ఆయన ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు చేయాలని, నడి రోడ్డు మీద నిలదీస్తానని చెప్పడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించేలా అనిపించింది. కేసీఆర్ అనుకున్నది వర్కౌట్ కాలేదు. తనను తప్ప తెలంగాణ ప్రజలు మరెవరినీ నమ్మరని భావించారు, భ్రమించారు. అందులోనూ గ్రూపులతో నిత్యం కోట్లాడే కాంగ్రెస్ అసలు అధికారానికి దరిదాపుల్లోకి కూడా రాదని అంచనా వేశారు. కానీ రేవంత్ రెడ్డి రూపంలో ఆయనకు ముప్పు పొంచి ఉందని గ్రహించలేకపోయారు. మాటకు మాట, డైలాగ్కు డైలాగ్తోనే కొట్టడంలో కేసీఆర్ని మించిపోయారు రేవంత్ రెడ్డి. కౌంటర్కు ప్రతి కౌంటర్ చేస్తున్నారు. గతంలో
నల్గొండ సభలో పాలిచ్చే గేదెను పంపి దున్నపోతును తెచ్చుకున్నారంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్పై రేవంత్ సెటైర్ వేశారు. కంచెరగాడిదను ఇంటికి పంపి రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారంటూ కౌంటర్ వేశారు. ఇలా కేసీఆర్కు ఏమాత్రం తగ్గకుండా డైలాగుల్లో, చేతల్లో రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగుతున్నారు. మరోవైపు వరుసగా పార్టీని వీడుతున్న నేతలు, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా లేని అభ్యర్థులు, ఢిల్లీ మద్యం కుంభకోణంలో గారాల పట్టి కవిత అరెస్ట్, కేసీఆర్ కంట కన్నీరు. ఇది రాజకీయ దురంధరుడుగా, యోధుడిగా, అపర చాణక్యుడిగా బీఆర్ఎస్ శ్రేణుల పొగడ్తలందుకున్న సార్ కేసీఆర్ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా మారింది. అందుకే అంటారు, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయన్నట్టుగా గత 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ జాతకాన్ని మార్చేశాయి. బీఆర్ఎస్ ఓటమితో పాటు స్వయంగా కేసీఆరే కామారెడ్డిలో చిత్తయ్యారు. దీంతో బీఆర్ఎస్కు కష్టకాలం మొదలైంది. ఓవైపు తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వరుసగా అమలు చేస్తూ వారి నుంచి మరింత ఆదరణ పొందుతోంది. మరోవైపు బీఆర్ఎస్ రోజురోజుకు మరింత క్షీణిస్తోంది. నేతలంతా వలసబాట పడుతున్నారు. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీలో, మరికొందరు బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు కవితను ఈడీ అరెస్ట్ చేయడంతో బీఆర్ఎస్ పతనం మరింత వేగంగా కొనసాగుతుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు కూడా తప్పదని పరిశీలకులు అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేవలం 100 రోజుల్లోనే బీఆర్ఎస్ అస్తవ్యస్తంగా మారినట్లు కనిపిస్తోంది. 120 రోజుల క్రితం బీఆర్ఎస్ నేతలు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు గాను 100 కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో గెలుపొందుతామని సవాళ్లు విసిరారు. చివరకు 40 సీట్లు కూడా సాధించలేక కూలబడ్డారు. రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే విడుదలైన పలు సర్వేలు కూడా బీఆర్ఎస్ పరిస్థితి ఆశాజనకంగా లేదని తేల్చాయి. 17 ఎంపీ సీట్లలో అత్యధికంగా కాంగ్రెస్ గెలుచుకుంటుందని, మిగిలిన సీట్లను బీజేపీ గెలుచుకుంటుందని తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో చక్రం తిప్పే అవకాశాలు ఏమీ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలోపు ఆ పార్టీ తెలంగాణ రాజకీయ చిత్రపటంపైన అంతర్ధానమైన ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి మరి రాబోయే కాలంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందనేది.